ఈరోజు మార్నింగ్ 6 o'clock మబ్బులు పడుతూనే తెల్లారింది. 7 గంటల వరకు మబ్బులు పట్టినాయి. ఇక వాన పడుతుంది అనుకున్నారు అంతా. కానీ ఇంతల్నే ఎండ పొడెల్లింది. 11 దాటింది. మళ్ళా మబ్బులు పట్టినాయి. 12 అయ్యేసరికి వెదర్ చేంజ్. మధ్యాహ్నం 1 గంట 2 గంటలకు వెదర్ పూర్తిగా చేంజ్. ఒక్కో చినుకు మొదలై నా సామి రంగా ఎట్ల పడ్డది అనుకుంటున్నారు. వాన అంటే వాన కాదు పోన్రి, దంచి ఇడిచిపెట్టింది. కాలనీలు కాల్వలైనాయి, రోడ్లు చెరువులైనాయి. ఇక నాలాలు పొంగుడు వంగితే పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేయలేక నానా తంటాలు పడ్డారు. అగ చూడండి పట్నంలో వరద ఎట్లా వణికిచ్చిందో. అబ్దుల్లాపూర్ మెట్టికాడ అంటించుకుంటే ఇటు పటాన్ చెరువు దాకా పొట్టు కొట్టింది. ఎల్బీ నగర్ లో ఎమ కుమ్ముడు గుమ్మితే మలక్పేటలో మడత పెట్టింది. కూకట్పల్లిలో కుర్చీలు మడత పెట్టి దాచుకునేటట్టు చేసింది. చిక్కడపల్లిలో చిటపట శినుకులతోని షాలైతే బేగం బజార్ లో బేజారెత్తిచ్చి దిల్సుఖ్ నగర్ లో దబిడి చేసింది. నాంపల్లి, కోటి, లగడి కప్పులు, పంజాగుట్టలను అయితే పప్పు దంచితే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ లో మాస్ రేంజ్ లో కురిసింది. ఇన్ని రోజులు కురవాలనా వద్దా అన్నట్టు కూర్పాట్లు పడిన వాన ఒక్కసారే మత్తంతిచ్చుకొని మొదలు పెడితే ధూమ్ తడాకా చూపెట్టి పోయింది. కానీ పడుడు బాగానే పడ్డది. కానీ ఆఫీసులకు వెళ్ళి ఇంట్లోకి పోయేటోళ్ళు సుక్కలు చూసిండ్రు. పావు గంటల పోయేటోళ్లకు గంట పట్టింది, గంటల పోయేటోళ్లకు 2 గంటల పైనే పట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ వాన ఇరగదీసింది అనుకోరాదండి. రేపటి నుండి కూడా గట్టిగానే పడతాయట వానలు. 2 తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన అంటున్నారు. కాబట్టి పబ్లిక్ మీరైతే జర పైలంగా ఉండుండ్రి. ఈ టైంలోనే కాల్వలు పొంగి జర్రంత పర్షాన్ కథ ఉంటది. జాగ్రత్త సుమి.